హై టెకీస్. సో లాస్ట్ వీడియోలో మనం ఎస్క్యూఎల్ అంటే ఏంటో అంటే ఎస్క్యూఎల్ ఎందుకు వాడతాం అనే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఎస్క్యూఎల్ ఎప్పుడు వాడతాం, ఎలాంటి సందర్భాల్లో ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ని వాడతాం, సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, సో ఎస్క్యూఎల్ని వాడాలని అవసరం ఎందుకు వచ్చింది అంటే, సో డేటాబేస్లో డేటా అనేది ఎలక్ట్రానికల్గా స్టోర్ అయి ఉంటుంది. ఇన్ ద సెన్స్ మీన్స్ మనం అక్కడ డేటాని చూడలేము, మనం పోయి పెన్తో ఎలాగో మార్చలేం. అలా దాని యొక్క ఏదన్నా మాడిఫికేషన్ జరగాలన్నా, ఏదన్నా కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలన్నా, లేదా డిలీట్ చేయాలన్నా, లేదా డేటాని ఇంకా అప్డేట్ చేయాలన్నా, కొత్త డేటాని ఇన్వాల్వ్ చేయాలన్నా మనం ఆ డేటా బేస్తో ఆ యొక్క స్టోరేజ్ లొకేషన్తో మనం కమ్యూనికేట్ జరగాలి. ఇక్కడ డేటా అనేది ఎలక్ట్రానిక్ వేలో స్టోర్ చేసుకుంటుంది. అది కూడా చిన్న చిన్న మైన్యూట్ లొకేషన్స్ లో స్టోర్ చేసుకుంటుంది. ఈవెన్ వీ కాంట్ ఫైండ్ అలాంటి దాంతో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ని DBMS అని లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఈ DBMS అనేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే, అంటే డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఇటువంటి సందర్భంలో మనం SQL వాడతామని లాస్ట్ టైం అనుకున్నాం. ఎలాంటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మనం SQL వాడేటివి అంటే MySQL, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, ఒరాకిల్, PostgreSQL, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. మరి ఎప్పుడు ఎలాంటిది వాడాలి? సో ఇన్ కేస్ నువ్వు PostgreSQL తీసుకున్నాం అనుకోండి, మన డేటా అనేది RDBMSలో రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో స్టోర్ చేసుకున్నా వాడుకోవచ్చు, లేదనుకో JSON ఫార్మాట్లో డేటా స్టోర్ అయినా కూడా మనం ఈ PostgreSQLని వాడుకోవచ్చు. మరి వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏముండవు, చిన్న సింటాక్స్లు మారుతూ ఉంటాయి. సిన్స్ నువ్వు ఏ ఒక్క డేటాబేస్ నేర్చుకున్నా రిమైనింగ్ అదర్ డేటాబేస్తో ఈజీగా అడాప్ట్ అయిపోవచ్చు. Next videos will describe and each and everything, like when we use MySQL, when we use Microsoft SQL, ఏ సందర్భాల్లో ఏది బెస్ట్ గా ఉంటుందని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.